దీక్ష ఉద్దేశము నా వ్యక్తిగతమైనదో లేదంటే నా రాజకీయానికి సంబంధించిందో లేదంటే బీసీవై పార్టీకి సంబంధించిన అంశమో కాదు అనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. గత ఫిబ్రవరి 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, బీసీల యొక్క న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పటికీ కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ దీని మీద స్పందించకపోగా ఈ ప్రధాన 5 డిమాండ్లకు సంబంధించి తప్పుడు ప్రకటనలు ఇవ్వడము, కుట్రలు చేయడము మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి ఇప్పుడు తీరా 2 సంవత్సరాల తర్వాత కూడా కేవలము తప్పుడు ప్రకటనలతో, తప్పుడు కథనాలతో బీసీలను వంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా బీసీ రక్షణ చట్టానికి సంబంధించిన ముసాయిదా ఇప్పటి వరకు రెడీ అవ్వలేదు. దీనికి సంబంధించి కమిటీ లేదు, దీనికి సంబంధించి చర్చలు లేవు, దీనికి సంబంధించి గత 10-15 సంవత్సరాల్లో బీసీలకు జరిగిన అన్యాయం పైన, దాడుల పైన, హత్యల పైన అధికారుల నుండి కానీ కలెక్టర్ల నుండి కానీ ఎటువంటి నివేదికలు తెప్పించుకోకుండా కేవలం ప్రకటనల ద్వారా ప్రజలను, బీసీలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీనికి రక్షణ చట్టం కోసం చిత్తశుద్ధితో ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలనేది మా మొట్టమొదటి డిమాండ్. అదేవిధంగా ఈరోజు రాష్ట్రానికి ఏదైతే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించారో, ఈ అమరావతి రాజధాని అంటే కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికో లేదంటే వారి పార్టీకో లేదంటే వారి సామాజిక వర్గానికో సంబంధించింది కాదు. అమరావతి రాజధాని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు రాజధానిలో భాగస్వామ్యం కావాలి అనేది బీసీవై పార్టీ డిమాండ్. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్ కు సంబంధించి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేలాది ఎకరాలు 99 పైసలతో, 1 రూపాయితో, 50 రూపాయలతో, 99 రూపాయలతో గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ వారి నాయకులు వారి సామాజిక వర్గాలకు ఫిలిం సిటీల పేరుతో, హోటల్స్ పేరుతో, కంపెనీల పేరుతో అనేక రకాలుగా అప్పనంగా అప్పచెప్తే అందులో బీసీల వాటా శూన్యమని ఈరోజు చెప్తున్నాం. ఈరోజు హైదరాబాద్ లో బీసీలు ఏదైనా చిన్న కార్యక్రమం చేయాలంటే కూడా ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందంటే, అలాంటి పరిస్థితి, అలాంటి దుస్థితి అమరావతి రాజధానిలో రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు అమరావతి రాజధానిలో బీసీలకు వాటాలు అడుగుతున్నాము. ఇది న్యాయపరంగా బీసీల వాటా అడగాల్సి వస్తే ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ అవసరాలు మినహాయించిన తర్వాత మీరు ఏదైతే ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తున్నారో, ఏ ప్రాతిపదికనైతే కేటాయిస్తున్నారో అదే ప్రాతిపదికన బీసీలకు తక్షణ అవసరాల కోసము ఏదైతే బీసీ భవనాల కోసం కావచ్చు,
బీసీల యొక్క పెట్టుబడిదారులు పెట్టే పెట్టుబడుల కోసం కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, బీసీ పారిశ్రామికవేత్తలకు కావచ్చు, కనీసము మొదటి విడతగా 1000 ఎకరాలు కేటాయించమని చెప్పి అడుగుతున్నాము. ఇది 100% న్యాయపరమైన డిమాండ్ తప్ప మరొకటి కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను. అదే విధంగా బీసీలకు తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల క్రితం ఆనాడు ఆవిర్భావం తర్వాత ఇచ్చిన ప్రధాన హామీ, మేము అధికారంలోకి వస్తే బీసీలకు విద్యా ఉద్యోగ చట్టసభల్లో 44% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఆనాడు తూతో మంత్రంగా 44% రిజర్వేషన్లు కల్పించి తర్వాత న్యాయపరమైన చిక్కులను ఉంటే సాకుగా చూపించి ఆనాటి నుండి ఈనాటి వరకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా, అదే విధంగా ఈ రాష్ట్రంలో బీసీల్లో ఉన్న సంఖ్యాబలం ఏదో తెలియకుండా సమగ్ర కులగణన చేపట్టకుండా బీసీలను వంచి మోసం చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. వీళ్ళందరూ కూడా బీసీ ద్రోహులుగా ఈ రాష్ట్ర ప్రజలు 100% గుర్తించారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, పూర్తి స్థాయిలో బీసీలను ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకుంటూ కార్పొరేషన్లు ఇస్తున్నామని చెప్పి ₹1 కూడా నిధులు ఇవ్వకుండా బీసీలను వంచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీసీ కార్పొరేషన్లకు నిధులను కేటాయించాలని చెప్పి ఈ ప్రధాన 5 డిమాండ్లతో కూడిన ఎజెండాను ప్రభుత్వం ముందుంచాము. ఈ 5 డిమాండ్లు కూడా బీసీలకు సంబంధించి న్యాయపరమైన డిమాండ్లే తప్ప కొంచెమ్మ కోరికలు కాదు అని ఈరోజు మిమ్మల్ని తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర సంపదను, ఈ రాష్ట్ర భూములను అనేక రకాలుగా దోపిడీ చేశారు. ఈ దోపిడీలో మేము వాటా అడగడం లేదు. ఈ రోజు మీరు రైతుల దగ్గర నుండి బలవంతంగా తీసుకుంటున్న వేలాది ఎకరాల్లో వాటా అడగడం లేదు. మీరు దోపిడీ చేస్తున్న గనుల్లో వాటా అడగడం లేదు. మీరు దోపిడీ చేస్తున్న బీచ్ అండ్ మినరల్స్ లో వాటా అడగడం లేదు. ఆ న్యాయపరమైన డిమాండ్లను తీర్చమని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్లను నెరవేర్చేంత వరకు ఈ బీసీ ధర్మ దీక్ష కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ దీక్షను భగ్నం చేయాలని గాని, కుట్రలు చేయాలని గాని ప్రయత్నం చేస్తే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా